జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. తమతో సంభాషించే ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. తమరికి అనేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నారాయణ. ముందుగా విశిష్టాద్వైతము అంటే ఏమిటి కొంచెం జనానికి, సాధారణ జనానికి అర్థమయ్యేట్టుగా వివరించాల్సిందిగా కోరుకుంటూ ఉన్నారు స్వామి. చాలా సంతోషం. 4 మంచి మాటలు మాట్లాడుకునే అవకాశం మీరు ఏర్పరుస్తున్నందుకు ముందుగా మీకు మంగళాశాసనాలు చేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. వైదికమైనటువంటి ప్రవృత్తిలో ఉంటూ లౌకికమైన ఇలాంటి సాధనాలతో పాటు మీరు సాగించేటటువంటి ధార్మిక ప్రచార సరణి చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. ఇది వర్ధతాం అభివర్ధతాం అని ముందుగా మంగళాశాసనాలు చేస్తున్నాం. వేదం మనకి ఈ ప్రపంచానికి అంతటికీ కావలసినటువంటి హితాన్ని ఆశాసించడానికి బద్ధకంకణ అయినటువంటి ఒక శాస్త్రం. శాస్త్రం అంటే అసలు వేదమే. మిగతా వాటిని శాస్త్రాలు అనడం ఔపచారికము అని అంటారన్నమాట. అంటే దానికి ఏదైనా శాస్త్రం అని పేరు పెట్టాలంటే దానికి ముందర ఒక చిన్న ఉపపదాన్ని చేరిస్తే తప్ప మిగతావి శాస్త్రాలు కావు. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైమానిక శాస్త్రం, ఇలాగా అలాంటి ఉపపదాలు ఏం లేకుండా శాస్త్రము అని అన్నారు అని అంటే అది కేవలం వేదమే అవుతుంది. ఎందుకనంటే సకల ప్రాణికోటికి హితాన్ని శాసించేటటువంటి అధికారం కలిగిన ఒక దివ్యమైనటువంటి శబ్ద రాశి వేదం అనేది. ఇలాంటి వేదంలో మనం ఎలా జీవించాలి, ఏం చెయ్యాలి, ఇదం కురు ఇదం మాకార్షి అని అంటూ చేయాల్సినటువంటి కర్తవ్యాలని, పరిహరించాల్సినటువంటి క్రియాకలాపాలని శాసించే భాగం ఒకటి. సామాన్యంగా మనిషికి శరీరానికి ఆకలి వేసినట్టుగా జ్ఞానంలో కూడా ఒక పిపాస ఏర్పడుతుంది, జిజ్ఞాస అని అంటాం మనం. ఏమిటి నేనేమిటి, తరించడం ఏమిటి, ఏమిటి తరించడం అంటే, ఎందుకు ఈ బ్రతుకు, ఎలా సాగుతోంది ఇది, దీనికి కారణం ఏమిటి, ఇందులోంచి మనం కొంతకాలం తర్వాత బయటికి పోతున్నాం కదా, ఎక్కడికి పోతాం, ఏమవుతాం, ఇలాంటి చాలా రకాలైన జిజ్ఞాస ఏర్పడుతూ ఉంటుంది కొంచెం బుద్ధిమంతుడైనటువంటి మనిషికి. ఇలాంటి వాటికి సమాధానం చెప్పడం కోసం ఏర్పడ్డ వేద భాగాన్ని ఉత్తర భాగం అంటాం. పూర్వభాగం, ఉత్తర భాగం. ఈ పూర్వభాగంలో మనం చేసుకోవలసినటువంటి క్రియాకలాపాలని, వాటి యొక్క ప్రాముఖ్యాన్ని తెలియజేస్తే, ఉత్తర భాగం మనం తెలుసుకోవలసినటువంటి తత్వాన్ని, మన బతుక్కి కారణాన్ని, ఈ బ్రతుకు తర్వాత ఉండేటటువంటి బ్రతుకు ఏమిటి అనే విశేషాల్ని తెలియచేసేది ఉత్తర భాగం అంటాం. నిజానికి మనిషికి అదే ప్రధానం. అందుకోసమే దాన్ని తెలుసుకోవలసిన దానిలో అందమైన భాగము, వేద అంతము అని అన్నారు. వేదాంతము. సాధారణంగా వేదాంతం అంటే వేదానికి చివరి భాగం అంటారు. కాదు, అంతము అంటే లక్ష్యము లేక రమణీయ అయిన భాగము అని అర్థం. వేదంలో రమణీయ భాగం ఏమిటి అంటే తత్వాన్ని నిర్ణయం చేసే భాగం అన్నమాట. అసలు వేదం అంటేనే తెలిపేది అని కదా. ఇతరత్రా తెలుసుకోవటానికి అవకాశం లేని వాస్తవాలని, తత్వాలని స్పష్టంగా తెలియచేసేటటువంటిది కనుక దాని పేరు వేదము అయింది. ఆ తెలియచేయడంలో కూడా భౌతికమైనటువంటి లాభాలను తెలియచేయడం కంటే తాత్వికమైనటువంటి లాభాలని తెలియచేసే భాగం ఏదో అది వేద అంతము అయింది. ఆ వేదాంతంలో వ్యక్తి యొక్క అవగాహన స్థాయిని బట్టి లక్ష్యాలని మనకి తెలియచేసింది. ఇప్పుడు వ్యక్తుల్లో కొందరు కేవలం తమంతట తామే ఉండి
ఇదే చాలు నాకు అనుకునేటటువంటి వ్యక్తులు కొందరు ఉంటారు. మరికొందరు కలిగిన ఒక అనుభూతిని నలుగురితో పంచుకోవాలి, పంచుకోవడం ద్వారా పెంచుకోవాలి అనుకునే వ్యక్తులు కొందరు ఉంటారు. అసలు ఈ వ్యక్తులకి మనం వెనకాతలు ఉండేటటువంటి ఆ చేతన కలిగించేదాన్ని జీవుడు అని అంటాం. ఈ జీవుడు కూడా స్వతంత్రుడుగా అయితే లేడు. ఎందుకంటే మనకు కావాలని మన శరీరంలోకి రాలేదు. మనం కావాలనుకుంటే ఇందులోంచి పోం కూడా. కొంతమంది ఒళ్ళు మండిపోయి కోపం వచ్చినప్పుడు నేను దూకేస్తా, దాంట్లో దూకేస్తా, దీంట్లో దూకేస్తా, ఇలా చేసేస్తా అలా అంటుంటారు. అది వాడి చేతుల్లో ఉంటే కదా అలా చేసేయడానికి. ఉండదు అలాగే ఎవరి చేతుల్లో. వీళ్ళు అలా చేసిన వాళ్ళు కూడా పడి బ్రతికేస్తారు. ఇప్పుడు రైలు కింద తల పెడతానని వెళ్ళాడు అనుకోండి, అక్కడ దాకా వచ్చి రైలు ఆగిపోతుంది. వాడిని తీసుకెళ్ళి సముద్రంలో విసిరేస్తే మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ కొట్టుకొచ్చి మళ్ళీ బయట వచ్చి మళ్ళీ తిరుగుతారు. జీవుడు రాక, జీవుడి పోక, ఇవి రెండు జీవుడి చేతుల్లో లేవు. ఉత్క్రాంతి, గతి, ఆగతి అంటారు మనకి బ్రహ్మసూత్రాల్లో. ఈ మూడు కూడా మన చేతుల్లో లేవు. అంటే నడిపించే తత్వం ఏదో ఒకటి ఉంది. దాన్ని ప్రేరిత అంటుంది మనకి ఉపనిషద్ భాగంలో. మనకందరికీ ఒక పేరు పెట్టారు, భోక్తలం అని పేరు పెట్టారు. మామూలుగా చేసే భోక్తవ్యం వేరు. భోక్త అంటే కర్మ ఫలాలని అనుభవించేటటువంటి వాడు జీవుడు. మనం అనుభవించేటటువంటి కర్మ ఫలాలని అందించే ఈ విషయాలన్నీ కూడా భోగ్యాలు. భోక్త, భోగ్యం, ప్రేరిత అని మరొకడు ఉన్నాడు వెనకాతల. వాడి వల్ల మనం ఈ ప్రవృత్తులన్నీ సాగిస్తూ ఉంటాం. అనుకున్నవి చేయలేకపోతాం, అనుకోనివి హఠాత్తుగా వచ్చి మీద పడితే అది మనం చేయాల్సి వస్తూ ఉంటుంది. సో ఇలాంటి వాటి అన్నిటిని ప్రేరేపించేటటువంటి తత్వం ఒకటి ఉంది, దానికి ప్రేరిత. ఈ మూటిని కూడా మత్వా తెలుసుకున్న తర్వాతనే వాడు జుష్ట, వాడు నిజమైన ఆనందం కలవాడవుతాడు. తతః తేన అమృతత్వం ఏతి అంటుంది ఉపనిషత్తు. తతః ఆ జ్ఞానం వల్లనే, అంటే భోక్తని, భోగ్యాన్ని, ప్రేరిత అనే మూడు తత్వాలని తెలుసుకుంటే, అది నాకు మంచిది అని వాడికి అనిపిస్తే, దానివల్ల వాడు ఆనందాన్ని పొందితే, తతః ఆ జ్ఞానం వలన, తేన అది చూపించేటువంటి మార్గంలోనే, అమృతత్వం ఏతి వాడు మృత్యురాహిత్యాన్ని పొందుతాడు, అమృతత్వాన్ని పొందుతాడు అని మనకి ఉపనిషత్ చెప్తోంది. అంటే తత్వాలు మూడు ఉన్నాయి అని తెలుస్తోంది ఇప్పుడు మనకి. ఒకటి జీవులు, మనందరం రకరకాల శరీర ధారణ చేసినటువంటి జీవవర్గం అంతా ఒకటి, ఒక తత్వం. ఇప్పుడు ఈ జీవవర్గానికి వాళ్ళ కర్మని బట్టి పరిణమించేటటువంటి దేహాల వల్లనే దేవ, మనుష్య, తిర్యక్, స్థావర అని ఈ 4 రకాలైనటువంటి వర్గాలు ఏర్పడుతున్నాయి. ఈ ఏర్పడేటటువంటి దేహాలు ప్రకృతి వల్ల ఏర్పడతాయి. ఆ ప్రకృతిలో పాక విశేషం చేత శరీరాల్లో మార్పులు వస్తాయి. అది దేవదేహాలైనా అంతే, మానవ దేహాలైనా అంతే, తిర్యక్ దేహాలైనా అంతే, స్థావర దేహాలైనా అంతే. దీనికి అంతటికీ కూడా పంచభూతాత్మక ప్రకృతి అని పేరు పెట్టారు. ఇది ప్రకృతి, మన దేహాలన్నీ వికృతులు. సో వీటన్నిటికీ అది కారణం, ఆ ప్రకృతి అనేది. అది ఒక తత్వం, అది మార్పు చెందుతూ ఉంటుంది. జీవుడు తను మార్పు చెందడు. ఎందుకంటే వీడి గురించి చెప్పే గ్రంథాల్లో అజః, నిత్యః, శాశ్వతః, అయం పురాణః నహన్యతే హన్యమానే శరీరే అని మనకి ఉపనిషత్తు చెప్తోంది, భగవద్గీత చెప్తోంది. సో ఈ జీవుడికి మార్పు అనేది ఉండదు, కానీ వీడి జ్ఞానంలో మాత్రం పరిణామం కలుగుతూ ఉంటుంది. జ్ఞానంలో మార్పులు వస్తాయి. ఒక్కొక్కసారి జ్ఞానం సాత్విక ప్రభావానికి లోనై ఉంటుంది,
జ్ఞానం ఒక్కొక్కసారి తామస ప్రభావానికి లోనే, ఒకసారి రాజస ప్రభావానికి లోనే ఉంటుంది. సో జ్ఞానంలో పరిణామం తప్ప ఆకృతిలో పరిణామం లేదు జీవుడికి. స్వరూపంలో స్వభావంలో పరిణామం ఉంటుంది ప్రకృతి. ఈ రెండు రకాల మార్పులు లేకుండా సర్వము తన యొక్క స్వేచ్ఛ చేత నడిపించేటటువంటి తత్వం భగవత్తత్వము అని అంటాం. ఈ భగవత్తత్వం అనేది తనలోంచి ఈ ప్రకృతిని జీవవర్గాన్ని బయటికి తీసి వాటన్నిటికీ కూడా ఒక రకమైనటువంటి సంబంధాన్ని వాళ్ళ కర్మల్ని బట్టి కలిపి ఎప్పుడు వాళ్ళ సమయం పూర్తవుతుందో అప్పుడు మళ్ళీ తిరిగి వాళ్ళందరినీ తనలోకే తీసుకువెళ్ళి చేర్చుకుంటుంది. ఇప్పుడు ఈవేళ మనం క్షీరాబ్ది ద్వాదశి అంటున్నాం కదా, అక్కడ ఆ శయనించి ఉండేటటువంటి ఆ తత్వం తనలోంచి తీసుకొచ్చేటటువంటి యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోటి తస్మై. తనలోంచి మనకు బ్రహ్మని తెస్తాడు, ఆయనకి వేదాలను ఇస్తాడు, ఆ తర్వాత అతన్ని ఆదేశిస్తాడు, ఇప్పుడు నువ్వు ఇదం కురు అని. సో ఆయన మొత్తానికి ఈ దేహాదులన్నింటినీ కూడా పరిణమింపజేస్తాడన్నమాట. ఇది జీవతత్వం అని అంటాం, ప్రకృతి తత్వం అని అంటాం, మూడవది పరమాత్మ తత్వం అంటాం. అయితే మనకు ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయంటే తనలోంచి ఈ తత్వాలను బయటికి తీసినప్పుడు ఆ తత్వాల్లో తను ప్రవేశించి ఉంటే అప్పుడు దానికి ఒక నామం రూపం జాయతే. తను కనుక లోపల ప్రవేశించి ఉండకపోతే దేనికి నామరూపాలు ఉండవు. ఇది మన ఛాందోగ్యం చెప్తోంది. సో భగవంతుడు అనేవాడు రెండు రకాల దశల్లో ఉంటాడు. ఒకటి కారణ దశ అని అంటాం. కారణ దశలో మొత్తం ఈ ప్రకృతిని అంతటిని, ఈ జీవరాశిని అంతటిని అతి సూక్ష్మమైనటువంటి రూపంలో తన లోపల దాచుకుని ఉంటాడు. అది కారణ దశ అని అంటాం. సమయం వచ్చినప్పుడు సో కామయత బహుశ్యాం అని ఒక సంకల్పం చేస్తాడు. బహుభవన సంకల్పము అని అంటాం దాన్ని. ఆ సంకల్పం చేయగానే సత్యత్యచ్చ భవతు నిరుక్తంచ నిరుక్తంచ నిలయనంచ. ఇలాగా తనలోంచి ఈ బయటికి తీసిన వాటిల్లోంచి కొన్నిటిని చేతనాలుగా, కొన్నిటిని అచేతనాలుగా, కొన్నింటిని రూపవత్తులుగా, కొన్నింటిని రూపరహితాలుగా, కొన్నింటిని నామరహితంగా, కొన్నింటిని నామసహితంగా ఇలాగ ఏర్పాటు చేసి వాటన్నిటిలో తాను ఉంటాడు. ఇప్పుడు ఏమైంది? ఒకనాడు తానొక్కడే ఉన్నాడు, తనలో ఇవన్నీ ఉన్నాయి. ఒక సమయం వచ్చినప్పుడు వీటన్నిటినీ బయటికి అలాగ విప్పార్చి వాటి లోపల తానుండి మళ్ళీ వాటిని నడిపిస్తున్నాడు. ఉన్నది వాడే, ఒకడే, ద్విత అనేది లేదు కనుక అది అద్వైతం అయింది. సో ఈ అద్వైతం అనేటటువంటి తత్వం ఎలా ఉంటుంది అంటే గింజలా ఉంటుంది. మనం చిక్కుడు గింజ చూసామనుకోండి, అది గింజ జస్ట్ ఒకటి, మనం ఇలా కోసినా అలా కోసినా అందులో ఏం కనపడదు, పౌడర్ తప్ప. కానీ నేలలో వేసి దానికి ఒక పద్ధతి ప్రకారం కనుక దాన్ని పెంచితే అందులోంచి తీగలు వస్తాయి, ఆకులు వస్తాయి, పువ్వులు వస్తాయి, కాయలు వస్తాయి, రంగులు ఉంటాయి, వాసనలు ఉంటాయి, రుచులు ఉంటాయి. ఇవన్నీ గింజలోంచే వచ్చాయి, కానీ గింజలో మనకు కనిపించవు. లేవని అనలేము, లేనివి దాంట్లోంచి బయటికి రావు. అలా వచ్చేటైతే చిక్కుడు గింజ వేస్తే అంత మనిషి పిల్లలు పుట్టాలి, రారు. ఏ మనం సంస్కారాలతో అది ఉంటుందో అవే అందులోంచి బయటకు వస్తాయి. మనం చెట్టు కింద చూసేటటువంటి ప్రతి దాంట్లోనూ ఆ చిక్కుడు తనం ఉంటుంది, కానీ ఇదంతా ఒక దాంట్లోంచి వచ్చింది. తేడా ఏంటంటే ఈ గింజకి మళ్ళీ పైకి తెచ్చిన దాన్ని తనలోకి తీసుకోగలిగే శక్తి లేదు. కానీ భగవంతుడికి
ఇది భూత్వా భూత్వా ప్రలీయతే అని భగవద్గీతలో చెప్పినట్టుగా వీటన్నిటినీ సమయం వచ్చినప్పుడు బయటికి తీస్తానాయా, మళ్ళీ సమయం అయిపోతే మళ్ళీ వాటన్నిటిని నాలోనే దాచుకుంటా అన్నాడు భగవద్గీతలో 8లో. అలాగా బయటికి తీసి వాటిల్లో ఉన్నాడు. ఇప్పుడు అలా ఉన్నాడు. ఇప్పుడు అలా బయటికి తీశాడు, మనమంతా బయటకు వచ్చాం దాంట్లోంచి. ఇదివరకు మనమంతా ఉన్నాం కానీ ఆయనలో ఉన్నాం. ఆయన పైనుండి మనం లోపల పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు, మనని పైకి తీసి దాని లోపల ఉన్నాడు. ఇప్పుడు మనం కనిపిస్తున్నాం. ఇప్పుడు ఆ ఆకారం వేరు, ఈ ఆకారం వేరు, ఆ ఆకారం వేరు, ఆ ఆకారం వేరు. సో మనం చూసే కోట్లాది ఆకారాలన్నీ ఇప్పుడు పైకి వికసించిన ఆకారాలు, వీటిల్లో తానున్నాడు. కనుక ఇది కార్యదశ అంటాను. కార్యదశలోనూ వీటితోటే ఉన్నాడు ఆయన, కారణ దశలోనూ వీటితోటే ఉన్నాడు ఆయన. కారణ దశలో సూక్ష్మమైనటువంటి చిత్ అచిత్ అంటాం, జీవులు ప్రకృతి. సూక్ష్మ చేతన అచేతన విశిష్టము. విశిష్టం అంటే కలిసి ఉన్నది. ఇది దండం అంటాం కదా, ఈ దండము వస్త్ర విశిష్టముతో కూడి ఉంది అని అర్థం. కూడి ఉండుట. ఈ వస్త్రము ఒక వర్ణ విశిష్టము, రంగుతో కూడి ఉంది అని అర్థం. విశిష్టం అంటే కూడి ఉండడం అని అర్థం. సూక్ష్మ రూపంలో ఉండే చేతనాలతో అచేతనాలతో కూడి ఉండేవాడు ఒక్కడు, అద్వైతము. అది కారణం. అప్పుడు విశిష్టమే, చేతనాచేతన విశిష్టం, కానీ సూక్ష్మ దశ ఆపన్నమైనవి. ఈవేళ వాటన్నిటినీ ఇలా ఒక్కసారి మన తామర పువ్వు వికసించినట్టుగా వీటన్నిటినీ వికసింపచేసి తను లోపలుండి వీటన్నిటిని ఇలా పైన పట్టు కూర్చున్నాడు లోపల. తనే చేస్తున్నా. ఇప్పుడు మన ద్వారా ఇలా ప్రవర్తిస్తున్నా అంటే ఈ లోపల ఉండి నాలో ఉండి ఇలా ప్రవర్తిస్తున్నాడు, మీలో ఉండి అలా ప్రవర్తిస్తున్నాడు, వాళ్ళలో ఉండి షూట్ చేయిస్తున్నాడు, ఇంకొకళ్ళలో ఉండి అబ్జర్వ్ చేయిస్తున్నాడు. సో వాడే ఇన్ని రూపాల్లో ఇవాడిలా ఉండి తనలోంచి బయటికి తీసి వాటిలో తానుండి పని చేస్తున్నాడు. ఇది స్థూల రూపం. స్థూల రూపం పొందిన చేతన అచేతన విశిష్టము. అది ఒకడే తత్వం, అద్వైతం. సో కారణము అద్వైతమే, కార్యము అద్వైతమే. కారణము విశిష్టమే, కార్యము విశిష్టమే. విశిష్టమైన అద్వైతము. ఒక్కడే బ్రహ్మ. ఎప్పుడూ చేతనాచేతనాలతో కలిసి ఉంటాడు. ఒక్కొక్కసారి కారణం అంటాం, ఒక్కొక్కసారి కార్యం అంటాం. కాలము మార్పు అంతే, కానీ ఎప్పుడూ ఉండేది ఒకడే. వీటితోటి ఎప్పుడు కలిసే ఉంటాడు. కనుక కార్యానికి కారణానికి తేడా లేదు. గింజకి చెట్టుకి తేడా ఉందా? లేదు. కానీ అవస్థాభేదం ఉంది కాలాన్ని బట్టి. గింజ ఉన్నప్పుడు చెట్టు ఉండదు, చెట్టు ఉన్నప్పుడు గింజ ఉండదు. కార్యం ఉన్నప్పుడు కారణం ఉండదు, కారణం ఉన్నప్పుడు కార్యం ఉండదు. కానీ కార్య కారణములకి అభేదము. కార్యము విశిష్టం, కారణంచే విశిష్టం. చేత విశిష్టం విశిష్టం, విశిష్ట అద్వైతం. చాలా అద్భుతంగా భగవద్గీతను ఉపనిషత్తులను కూడా క్రోడీకరించి జనసామాన్యానికి అర్థమయ్యేట్లుగా అద్భుతంగా సెలవిచ్చారు స్వామీజీ. నేడు విశిష్టాద్వైత, అద్వైత, ద్వైత అనేటటువంటి 3 మతాల్లోనూ కూడా సామాన్యంగా కనిపించే అనేక అంశాలు చాలా ఉన్నాయి స్వామీజీ. అందులో ముఖ్యంగా నేను గమనించింది, ముగ్గురు కూడా ఈ త్రిమతాల్లోనూ ఉన్నటువంటి ఆచార్యులు, పరివ్రాజకాచార్యులు సన్యాసులైనప్పటికీ కూడా సన్యాసానంతరం కూడా కన్న తల్లికి నమస్కరించి గౌరవించడం అనేది ఉంది స్వామీజీ. కానీ కన్న తండ్రికి నమస్కరించడం నేను చూడలేదు, 3 మతాల్లోనూ చూడలేదు. కానీ కన్న తల్లికి మాత్రం
ఎంత ఉన్నత స్థాయిలో ఉన్న జగద్గురువులైనప్పటికీ కూడా ముగ్గురికి ఉంటుంది ఉమ్, నమస్కారాన్ని స్వీకరించే అర్హత. ఒకటి దేహాన్ని ఇచ్చినది కనుక తల్లి, ఉమ్, రెండవది జ్ఞాన జన్మనిచ్చినవాడు కనుక ఆచార్యుడు, గురువు. మూడవది కారణతత్వం కనుక నారాయణుడు. ఈ ముగ్గురికి మాత్రం నమస్కారాన్ని స్వీకరించేటటువంటి స్థితి ఉంటుంది. ఎల్లప్పుడు వాడికి నమస్కారం చేసేటటువంటి అర్హత ఇదే ఈ యతి అయినటువంటి వ్యక్తికి ఉంటుంది. అంటే సాధారణంగా సర్వసంగ పరిత్యాగం చేసినప్పటికీ కన్న తల్లిని మాత్రం ఎల్లప్పుడూ అంటే సాధారణంగా ఒక గమ్మత్తు ఏంటంటే స్వామీజీ, నేను చాలామంది యతీశ్వరుల దగ్గర చూసింది, పూర్వాశ్రమంలో తల్లిదండ్రులు ఇద్దరు ఉంటారు. తల్లి తండ్రి వచ్చిన తర్వాత తండ్రి యతికి నమస్కరిస్తాడు, యతి తల్లికి నమస్కరించడం అనేది ఉంది. ఈ గమ్మత్తు మన హిందూ ధర్మం లోపల ఉన్నటువంటి 3 మార్గాల్లోనూ కూడా కనిపిస్తూ ఉన్నది. వైదికులందరూ దీన్ని గౌరవిస్తారు, దీన్ని గమనిస్తూ ఉంటారు. తమరి మత సంబంధం లేకుండా వైదికులైన వాళ్ళు ఎవరైనా ఈ నియమాన్ని ఆదరిస్తారు స్వామీజీ. ఇదంటే ఈ యొక్క అనేక వ్యక్తులు మత భేదాలు అనుకున్నప్పటికీ కూడా సార్వత్రికంగా అందరూ అంగీకరించే వాటిలో ఇది కావచ్చు, గోవుల్ని కావచ్చు. తమరి గోశాలు చూశాను నేను, 600కు పైగా గోవులు ఉన్నాయి. గోవులు అంటే అందరికీ ఇష్టమే. అదేవిధంగా వేదములు అందరికీ ఆమోదము, అదేవిధంగా సప్రామాణికం. ఇంకా వేదం లేనిదే అసలు ఎవరు మాట్లాడడానికి. ఆదౌ వేదాః ప్రమాణము. ఇందాక తమరు చెప్పినట్లుగా వేదములు స్వతః ప్రమాణములు అని అందరూ అంగీకరిస్తారు. తర్వాత సాలగ్రామములు కూడా ఈ 3 మతాల వాళ్ళు కూడా అర్చిస్తారు. సాలగ్రామ సన్నిధి అనేటటువంటిది క్షేత్రము, 12 ఉంటే క్షేత్రము అనేది అందరూ ఆమోదించేది. సాలగ్రామ యొక్క మహిమ కాస్త తమరి నోటి నుండి వినాలనిపిస్తాం. సాలగ్రామానికి అంటూ చరిత్ర ఏదో ఒకటి ఉన్నప్పటికీ కూడా సాక్షాత్తు భగవంతుని యొక్క సన్నిధానం అక్కడ ఎప్పుడూ ఉంటుంది. మామూలుగా మనం ఒక విగ్రహాన్ని చేసి ప్రతిష్ఠ చేసినప్పుడు దాంట్లోకి మంత్రంతో భగవతత్వాన్ని ఆవాహన చేస్తారు కళాన్యాసాదుల ద్వారా. అప్పుడు దానికి పూజార్హత ఏర్పడుతుంది. అది శిలామయంగా చేసినా, దారుమయమైన, లోహమయమైన దానికి ప్రతిష్ఠాదులు ఆవాహనాదులు చేస్తేనే అందులో దైవ సాన్నిధ్యం ఆరాధనా స్వీకరణానికి యోగ్యమవుతుంది. కానీ సాలగ్రామంలో అలాంటి ఆవాహన విసర్జనాదులు ఉండవు. సాలగ్రామానికి ఎంత ప్రాధాన్యాన్ని చెప్పారంటే, ఏదైనా ఒక ప్రతిష్టా కార్యక్రమం చేయడానికి ఒక శాల నిర్మాణం చేసి దాంట్లో మధ్యలో కుంభాన్ని పెట్టి దాంట్లోకి మూర్తి ఆవాహన చేసి కార్యక్రమాన్ని ఏదో పాంచాహ్నికము, ఏదో కొంత ఇంత ఆహ్నికము, ఇన్ని రోజులు జరగాల్సినది అని ఒక నియమం పెట్టి ప్రారంభం చేశారనుకోండి. హఠాత్తుగా 3వ రోజు 4వ రోజు లేకపోతే ఎప్పుడో ఏదో ఒక రోజున ఏదో ప్రామాదికంగా ఆ మధ్యలో ఉండే కుంభం పడి ఒలికిపోయింది అనుకోండి. అందులో మూర్తిని ఆవాహన చేశారు, దానికి చుట్టూ ఉండే పరివారానంతటిని కూడా ఆయా స్థానాల్లో ఆవాహన చేశారు, ఆరాధనలు జరుగుతున్నాయి, 4 రోజులు అయ్యాయి. ఇంకొక రోజులో ఉద్వాసన చెప్పి దాన్ని తీసుకువెళ్ళి మూర్తిలోకి న్యాసం చేయాల్సిన సన్నివేశంలో 4వ నాటి ఏదో ఒక సమయంలో ఏ రాత్రో ఎప్పుడో ఏ పిల్లో మరొకటో. ఎందుకంటే మనం ఏది చేసినా కుక్కలు నాపగలుగుతాం, మనుషులు నాపగలుగుతాం, పిల్లులు నాపలేం కదా. అది ఎక్కడి నుంచో లోపలికి వచ్చి దాని మీదకి ఏదో దూకిందని అనుకోండి, అది ఏదో కారణం చేత ఒలికిపోయింది అనుకోండి. అప్పుడు ఏం చేయాలి అని ప్రశ్న వేశారు ఆగమాల్లో. అప్పుడు మళ్ళీ కొత్తగా అయితే ఆవాహన చేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే పరివారం అంతా అక్కడ ఉంది. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఆ కలశంలోకి సాలగ్రామంలోంచి స్వామిని ఆవాహన చేసి మళ్ళీ ఆరాధన యథాతథంగా కొనసాగించవచ్చు. ఇది నియమం చెప్పారు. అంటే సాలగ్రామానికి ఉండేటటువంటి మహత్త అంతటిది అని అది మనకు తెలియజేస్తోంది.
సాలగ్రామం అనేటటువంటిది మనకి గండకీ నదిలో లభిస్తుంది. స్వామి. ఆ గండకీ నదిలో కొన్ని గుర్తులతో ఉండే వాటిని ఆయా నామాలతోటి ఆరాధన చేస్తుంటారు. అంటే అదో 6 చక్రాలు ఉంటే సీతారామం అని, షట్చక్ర సీతారామం అని అంటారు. ఏదో పైన చక్రం ఉంటే సుదర్శనం అని అంటారు. ఏదో కొన్ని రకాల బిల్లములు ఉంటే అది నారసింహం అంటారు. ఏదో ఒక ఆకృతిలో ఉంటే అది కూర్మం అంటారు. ఇంకో ఆకృతిలో ఉంటే అది మత్స్యం అంటారు. ఇలాగ దానికి కొన్ని గుర్తులను బట్టి ఆ చక్ర సన్నివేశాన్ని బట్టి సాలగ్రామాలకి ఒక గుర్తింపు అన్నమాట. వీటిల్లో సహజంగానే దైవ సాన్నిధ్యం ఉంటుంది. అక్కడ వాటికి ఆవాహన అనేది ఉండదు, విసర్జన ఉండదు. అందుకోసమనే వీటిని వైదికులైనటువంటి వ్యక్తులు నియమంగా దానికి స్నానాదులు చేసుకొని కాస్త సంస్కారం ఉన్న వాళ్ళైతే దానికి ఈరోజు కూడా అన్నప్రసాద నివేదనాదులు చేయగలిగి ఉండేవాళ్ళైతేనే ఆరాధన చెయ్యాలి. మిగతా వాళ్ళు దాన్ని తాకకూడదు అని ఒక పద్ధతి ఇదివరకు రోజుల్లో ఉండేది. కానీ అది క్రమంగా ఇప్పుడు ఈవేళ ఆ రకమైనటువంటి పద్ధతి మనకి కనిపించట్లేదు. చాలా చోట్ల చాలామంది వాటిని సేకరించుకోవడం, తీసుకువెళ్ళి వారికి తగ్గట్టుగా వాటిని ఆరాధించుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. కానీ ప్రాచీనమైనటువంటి స్థానాల్లో ఎక్కడైనా సరే భగవదారాధన చేసేటప్పుడు మూర్తికి అభిషేకం చేయాలి అనేది కూడా ఒక ఉపచారం, స్నానోపచారం అనేది ఉంటుంది. ఈ స్నానోపచారం మూలమూర్తికి రోజు చేయడానికి ఉండదు. ఎందుకంటే రోజు మూలమూర్తికి అభిషేకాదులు చేసి దాని మీద ఏదైనా ఒక రాపిడి లాంటిది తగిలితే క్రమంగా మూర్తికి ఉండేటటువంటి ఆ గుర్తులన్నీ కూడా తొలగిపోతాయి. అంటే తర్వాత మనకి గుర్తించే అవకాశమే ఉండదు. కనుక ఇప్పుడు తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారికి నిత్యము అభిషేకం జరుగుతూ ఉండేది. బట్ 1000 ఏళ్ల క్రితం రామానుజాచార్యుల వారు అక్కడ నియమాల్ని ఏర్పాటు చేసేటప్పుడు ఇది దైనందిన అభిషేకాలు కనుక జరిగినట్లయితే మళ్ళీ కళ్ళు, ముక్కు, చెవి ఇవేమి తెలియవు, మూర్తికి ఆ రకమైనటువంటి గుర్తింపు లేకుండా పోతుంది. కనుక ప్రతి శుక్రవారం మాత్రమే అభిషేకం చేయవలే అని ఒక నియమాన్ని ఏర్పాటు చేశారు. రోజు అభిషేకం చేసేటటువంటిది సాలగ్రామ శిలామూర్తికి మాత్రమే చేస్తారు. చేత ఆ తీర్థాన్ని మనకి ఆలయాల్లో మనం తీసుకునేటటువంటి చరణామృతంగా దాన్ని ఇస్తుంటారనమాట. సో సాలగ్రామానికి ఉండేటువంటి గొప్పతనం అది. అయితే దానికి అక్కడ గండకీ నది తీరంలో లభించే వాటికి అక్కడేవో కొన్ని కథలు చెప్తూ ఉంటారు. అక్కడ ఏదో రురు అనేటటువంటి ఒక దేవత భగవంతుణ్ణి కోరుకుని ఆ భగవంతుణ్ణి నిరంతరం తన గర్భంలో పెట్టుకోవాలి అని కోరుకుంటే ఆవిడికి గండకిగా ఉండేటటువంటి వ్యవస్థను చేసి భగవంతుడు సాలగ్రామ మూర్తిగా అందులో ఉంటూ ఆవిడ కోరికను తీర్చాడు. ఆ తర్వాత ఎవరో ఒక అసురుడు భగవంతుడిని ప్రార్థన చేస్తే ఆయన మీద కలిగినటువంటి దయతోటి నువ్వు ఏ శిలలో దాన్ని కోరిక దానికి చక్రాల కింద ఏర్పాటు చేస్తావో దాన్ని నా మూర్తిగా నేను స్వీకరిస్తాను అతనికి ఒక వరం ఇచ్చినట్టుగా మనకి అక్కడ కొన్ని ఇతిహాసాలు దొరుకుతున్నాయి. సరే, ఇప్పుడు ఇలాంటి ఇతిహాసాలని మనం పెద్దగా ప్రామాణికము అని అనుకోవడానికి లేదా వాటిని కాదు అనడానికి కానీ మనకు అవకాశం లేదు. కానీ దీనికి ప్రాచీనంగా మన వాళ్ళు అన్ని ఆలయాల్లోనూ కూడా మన దివ్యదేశాలు అని భావించేటటువంటి పెద్ద పెద్ద క్షేత్రాల్లో కూడా ప్రతిరోజు అభిషేకం చేసి సాలగ్రామ మూర్తిని దాని శ్రీమూర్తి అని అంటుంటారు. ఆ శ్రీమూర్తికి అభిషేకం చేసి తీర్థాన్ని అందరికీ కూడా అందివ్వడము అనేటటువంటి ఒక పద్ధతిగా వస్తుండేటువంటి విషయం. దాన్ని సాక్షాత్తు దైవంగానే మన వాళ్ళు స్వీకరించి ఆరాధన చేస్తుంటారు. చాలా అద్భుతంగా చెప్పారు స్వామీజీ. ఇందులో కార్తీక మహాత్మ్యంలో కూడా క్షీరాబ్ది ద్వాదశి నాడు సాలగ్రామ దానాన్ని చాలా విశేషంగా చెప్పడం జరిగింది. అసలు ఏ వివాహంలో అయినా జరిగే దానాల్లో సాలగ్రామ సాలగ్రామ దానం కూడా ఉంది కదా.
గోదానం, భూదానం, హిరణ్యదానం, సాలగ్రామదానం. పాపం చాలామంది తెలియక తమరన్నట్లుగా సాలగ్రామను ఇంట్లో పెట్టుకుని వాళ్ళు సరిగ్గా ఆచారం పాటించలేక పూజాదులు చేయలేని పక్షంలో ఇంట్లో కొంత అశాంతి, అనారోగ్యాలు, దుఃఖాలు మొదలైనటువంటివి కనిపిస్తూ ఉన్నాయి స్వామి. అంటే సాలగ్రామను ఇంట్లో ఉంచుకొని రోజువారీ అభిషేకాలు, అర్చనలు, తులసీ దళ సమర్పణ మొదలైనటువంటివి లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంచెం అలాంటి వాళ్ళకు కూడా తమరు ఒక ఉపదేశం. అంటే చాలామంది సాలగ్రామాన్ని ఒక ప్యాషన్గా, దాని యందు ఒక అభిమానంతో సేకరించి ఉంచుకోవడము ఆరాధనలో అనేది ఒక వాళ్ళకు ఉండేటువంటి ఒక అభిలాషాన్ని బట్టి వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. సాధారణంగా సాలగ్రామాన్ని అట్లాగా సేకరించుకున్న వాళ్ళు ఆరాధనలో చేర్చకుండా దాన్ని కేవలం అట్లాగా ఒక ఎగ్జిబిటింగ్ పీస్ కింద మాత్రమే పెట్టుకుని అట్టే పెట్టుకుంటే నో ఇష్యూస్. కానీ దానికి ఆరాధన అంటూ ఆరంభం చేసిన తర్వాత నియమబద్ధంగా కనుక చేయకపోతే దానివల్ల మనకి దోషాలు సంక్రమించేటటువంటి అవకాశం ఉంటుంది. అలాంటివి ఎప్పుడైనా ఉన్నవాళ్ళు చేసేటటువంటి అలవాటు, యోగ్యత ఉన్నవాళ్ళని గుర్తించి అలాంటి వాళ్ళని పిలిపించుకుని వాళ్ళ ద్వారా చేయించుకుని తద్వారా తన లాభాన్ని పొందొచ్చు. ఒకవేళ అట్లాంటి అవకాశం లేకపోతే వాటిని ఏదైనా ఒక ఆలయంలో ఇచ్చి ఆలయంలో జరిగేటువంటి వాటితో పాటు నిస్తే అలాంటి వ్యవస్థ కనుక చేస్తే అది చాలా మంచిది. అది వాళ్ళకి ఇందాక మీరన్నట్టుగా తెలియకుండా వచ్చేటటువంటివి ఏవైనా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మనకి అన్ని వసతులు చుట్టూ ఉంటాయి, అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి, కానీ అనుకున్న పని మాత్రం చేయలేకపోతుంటాం. అవును. సో ఏ రకమైనటువంటి ఆహారాదిల్లో లోపాలు ఉండవు, కానీ ఆరోగ్యం మాత్రం ఉండదు. సో ఇలాంటివి కొన్ని అశాంతులు సహజంగా కుటుంబాల్లో కొన్ని చోట్ల మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటివో కొన్ని కారణాలు ఉంటాయి. అది చేయవలసింది సక్రమంగా చేయకపోవడము, లేకపోతే పితృదేవతల విషయంలో చేయాల్సినటువంటి శాంతులు లాంటివి సక్రమంగా చేయకపోతేను, వాటి ప్రభావం చేత మనకి తెలియకుండానే అన్ని సౌకర్యాలు, అన్ని వనరులు, వసతులు ఉన్నా అనుకున్న వాటిని మనం సవ్యంగా సాధించలేకపోతుంటాం. సో అలాంటప్పుడు వీటిని గమనించుకుని వీటిని ఇక్కడ సవరించుకోగలిగితే చాలా క్షేమం. అయితే వాళ్ళకి ఏదో పూజ అంటూ చేసుకోవాలని కోరిక ఉంటుంది కనుక ఒక విగ్రహాలు లాంటిది పెట్టుకుని చేసుకోవడంలో తప్పైతే ఏం లేదు. అవును స్వామి. కానీ సాలగ్రామం అనగానే దానికంటూ ఒక ప్రత్యేక నియమం ఆల్రెడీ ఇదివరకే విధివిహితమై ఉంది కనుక ఉన్న దానిని మనం మానినట్టు అవుతుంది చేయకపోతే. దానివల్ల దోషాలు ఏర్పడతాయి. బాగుంది స్వామి. ఇది అందరూ గ్రహిస్తే బాగుంటుంది. శాస్త్రం ఏం చెప్పినా కూడా మన శ్రేయస్సును కోరి చెబుతుంది, మన హితాన్ని కోరి చెప్తుంది, మన హితాన్ని కోరి చెబుతుందని అందరూ అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇందాక తమరి ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు కొందరు మాట్లాడుతూ కొన్ని దివ్య దేశాల్లో తమరు శివాలయాలను కట్టించారు అని చెప్పి తెలియజేశారు. ఇది సాధారణంగా తక్కువ మందికి తెలుసని నేను అనుకుంటున్నాను. దాని వెనక ఏదైనా ఒక ఇతిహాసం కానీ ఏమైనా ఉంటే తెలియదు. మనం చెప్పడం, మేము చేయడం అనేది ప్రధానం కాదు. మనకి చారిత్రకంగా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆలయ సంప్రదాయం అనేది దాక్షిణాత్యుల దగ్గర నుంచి వచ్చింది. మనకి ప్రాబబ్లీ దేశంలో అన్ని వైపులకి కూడా, ప్రపంచంలో ఎక్కడైనప్పటికీ కూడా దక్షిణ దేశం మనకి ఆలయ ఆరాధనా పద్ధతులకి మూలస్థానం. అలాంటి చోట్లనే ఎన్నో చోట్ల దివ్య దేశాల్లో విష్ణువాలయంతో పాటు అక్కడ శివాలయం కూడా ఉండడం, ఆయనకి ఈయనకి మంచి మైత్రి ఉన్నట్టు కూడా మనకి ఇతిహాసాలు మనకి చెప్తున్నాయి. మీకు ఉదాహరణకు ఒకటి చెప్తా. ఆల్మోస్ట్ మన దక్షిణపు అంచు దగ్గర, అంటే సుమారుగా ఒక 30 కిలోమీటర్ల కన్యాకుమారి నుంచి కొంచెం పైకి వస్తే అక్కడ కురంగ నగరి అని ఒక ఊరుంది. తిరుకురుంగుడి అని అంటారు దాన్ని. అక్కడ నంబి పెరుమాళ్ అంటారు ఆయన్ని. 5 స్వరూపాల్లో ఉంటాడు అక్కడ. ఆరాధనలు అందుకుంటూ ఉంటాడు. నించున్న రూపంలో, కూర్చున్న రూపంలో, పడుకున్న రూపంలో, కొండ మీద ఉండేటటువంటి మరొక రూపంలో ఇలాగా ఉంటాడనమాట. పంచనంబి క్షేత్రము
అని అంటారు దాన్ని. దాంట్లో కింద ఉండేటటువంటి స్థానంలో స్వామికి ఈశాన్యపు స్థానంలో, మనకి ఈశాన్య స్థానం పరమశివుడి యొక్క స్థానం, అవును స్వామి. ఆ స్థానంలో శివుడికి శివ పిరాన్ అంటారు అక్కడ, ఆయనకి ఒక సన్నిధి ఉంది. అక్కడ ఒక ఆచారాన్ని ఏర్పాటు చేసి పెట్టారు రామానుజుల వారు. పెరుమాళ్ళకి ఆరాధన ఆరంభం చేసే ముందర పెరుమాళ్ళు అర్చకులకి ఒక ఆదేశాన్ని ఇస్తాడు. నమ్ పక్కం నిన్నార్కు ఎల్లాం నన్రాహ ఇరికిరదో, అంటే మా మిత్రుడు మా పక్కన ఉండేటటువంటి స్వామి అక్కడ ఉన్నాడు శివుడు, ఆయనకి అన్ని సౌకర్యాలు సక్రమంగా ఉన్నాయా లేదా కనుక్కురండి అని పెరుమాళ్ళ దగ్గర తన ఆరాధనను ఆరంభించడానికి ముందు ఆయన ఇచ్చే ఆదేశం. సో అప్పుడు అక్కడి నుంచి అర్చకులు బయలుదేరి శివ సన్నిధానానికి వచ్చి అక్కడ పెరుమాళ్ళ యొక్క ఆజ్ఞని విన్నవిస్తారు. అక్కడ ఎల్లాం సుసంపన్నం అని అక్కడ ఉండే అర్చకులు చెబితే మళ్ళీ ఈ అర్చకుడు వచ్చి స్వామి దగ్గర విన్నవిస్తాడు. అప్పుడు తన ఆరాధనని ఆరంభం చేసుకుంటాడు. అక్కడ ఏదైనా కొరత కనుక ఉన్నట్టయితే ముందు ఆ కొరతని తీర్చి ఆయనకి సౌకర్యం ఏర్పడిన తర్వాత అప్పుడు తన ఆరాధన చేసుకుంటాడు. బాగుంది సార్. ఇది ఏదో కొన్ని కారణాల చేత ఆ మధ్య కాలంలో ఎవరో ఇదేంటి విష్ణు ఆలయంలో శివుడు ఉండడం ఏమిటి, ఇది తగదు అని అందులోంచి తీసేసి బయటికి పెట్టేశారు. దాని మీద ఏదో కొన్ని రకాలైనటువంటి కేసెస్ జరిగాయి, సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. తర్వాత మళ్ళీ దాన్ని అక్కడే పునర్నిర్మాణం చేయాలని తీర్మానం జరిగింది, మళ్ళీ అక్కడ చేశారన్నమాట. అక్కడ ఇది ఒక సన్నిధానంలో. బట్ ఇలాంటి దక్షిణ దేశంలో ఎన్నో సన్నిధానాలు ఉన్నాయి. దేవతల్లో వాళ్ళు ఎప్పుడు కూడా నియమాల్ని ఉల్లంఘించి అతిక్రమించి ప్రవర్తించే స్థితి ఉన్నట్టుగా మనకు కనిపించదు. లేదు, వారందరూ కూడా చక్కగా సవ్యంగా ఎవరి బాధ్యతని వాళ్ళు నెరవేర్చుకుంటారు. అందరూ కూడా కలిసి చక్కగా మైత్రితోటే ఉంటారు. అంతే. ఎటొచ్చి వాళ్ళ భక్తవర్గం ఉంటుంది, వీరవర్గం. వీళ్ళంతా వీరులు. ఈ అరివీర భయంకరమైనటువంటి నిష్ఠ వీళ్ళలో పెరిగేటప్పటికీ వీళ్ళల్లో ద్వేషాలు ఏర్పడతాయి తప్ప ఈ ద్వేషాన్ని తీసుకువెళ్ళి వీళ్ళు వాళ్ళ మీద ఆరోపిస్తారు. అది రకరకాల అన్నట్లుగా ఎక్కడ 18 పురాణాల్లో కానీ భారతంలో కానీ ఎక్కడ శివుడు ఇలా అన్నట్లుగా విష్ణువు ఇలా అన్నట్లుగా మనకు కనిపించదు స్వామిజీ. పైగా భాగవతంలో, శ్రీమద్ భాగవతంలో కూడా మనం చూసినప్పుడు ఆయన అనుమతితో ఈయన ఓడిపోయినట్లుగా, ఓడిపోమ్మని ఈయన కోరినట్లుగా చాలా అందమైనటువంటి, అలా ఆయన కోరినట్టు ఈయన కోరినట్టు అలాగేం లేదు. కానీ అప్పుడప్పుడు దేవతలు సరదా కొద్దీ ఒక్కొక్కసారి అయ్యా మీలో ఎవరు ఉంటారో చూస్తాము అని కోరుకుంటే అప్పుడప్పుడు సరదాగా వీళ్ళు కూడా చూపిస్తూ ఉంటారు. రామాయణంలో ఉంది మనకి. రామాయణంలో బాలకాండలోనే చివర ఉంది. శివధనుర్భంగం అయింది, రాముడు వెనక్కి తిరిగి వస్తున్నాడు. మిథిలా నగరం నుంచి సీతమ్మతో పాటు కలిసి దశరథుడు తీసుకొస్తున్నాడు. సారే గిరి అంత పెట్టి పంపించారు. కొంత దూరం రాగానే వెంటనే పరశురాముడు వచ్చాడు అక్కడికి. పరశురాముడి దగ్గర ఉంది విష్ణు ధనస్సు ఉంది. అతను వచ్చి రాముడి దగ్గర, ఎందుకంటే మొత్తం దుష్టక్షత్ర నిబర్హణం అని ఆయనకు కర్తవ్యం అది కదా, అందరినీ నిర్మూలన చేసే ఒక ప్రతిజ్ఞ తీసుకొని ప్రవర్తించినవాడు పరశురాముడు. సో నువ్వు ఏదో ఒక శివధనస్సుని విరిచానని పెద్ద గర్వపడుతున్నట్టున్నావు. ఇదిగో నా దగ్గర విష్ణు ధనస్సు ఉంది, దీని మీద చూపించవా నీ ప్రభావం ఏమిటో, దీని మీద నువ్వు చూపించి దీన్ని కనుక నువ్వు సారించగలిగితే అప్పుడు నీతో మల్ల యుద్ధం చేస్తా అన్నాడు ఆయన. ఆయన అన్న ఆ గొంతులో ఉండేటటువంటి ఆ వ్యంగ్య ధోరణి రాముడికి నచ్చల. కోపం వచ్చింది రాముడికి. వెంటనే ఆ ధనస్సుని లాగాడు తన చేతుల్లోంచి. దాంతోపాటు అతను ఒక ఆవేశ అవతారం పరశురాముడు అనేది. అతని మీద భగవచ్చక్తిని మొట్టమొదట కొంత ఆరోపించి అతని ద్వారా జరగాల్సిన పనులు జరిపించాడు. కానీ ఇప్పుడు ఇతను హద్దు దాటి ప్రవర్తించేటప్పటికీ ధనస్సుతో పాటు అందులో ఉండే శక్తిని కూడా మొత్తం లాగేసుకున్నాడు.
ధనస్సుని సారించి అతనికేసే గురి పెట్టాడు. నీ కాళ్ళు తీసేస్తానన్నాడు. నువ్వు మా వర్గాన్నంతటినీ కూడా అవమానకరంగా మాట్లాడేవయ్యా నువ్వు. మా విశ్వామిత్రుడికి సంబంధించిన వాడివి నువ్వు. విశ్వామిత్రుడు నా గురువు గారు. ఆయనకు బంధుత్వం నీకుంది కనుక నిన్ను నేనేం చేయటం లేదు. లేకపోతే ఈ పాటికి నువ్వు చేసిన దానికి నీకు బుద్ధి చెప్పి ఉండేవాడిని. అంచేత ఇప్పుడు ఈ బాణంతో నువ్వు ఇలాంటి స్థితిలో వచ్చి ఈ రకమైనటువంటి ఆగడాలు చేస్తున్నావు కనుక నీ కాళ్ళు తీసేస్తానన్నాడు. వెంటనే పరశురాముడు దిగి వచ్చి, క్షమించు, నేను కొంచెం తప్పు చేశాను, కాళ్ళు తీసేయద్దు, ఎందుకంటే నేను ఈ భూమిని అంతటినీ కూడా కాసేపటికి దానం ఇచ్చేసాను. నన్ను పగటిపూట మాత్రమే తిరగడానికి పర్మిట్ చేశాడు దీని మీద. రాత్రి అయితే నేను మహేంద్రగిరికి వెళ్ళాలి, కాళ్ళు తీసేస్తే నేను వెళ్ళలేను కదా, అంచేత కాళ్ళు తీయకు. నేను ఆర్జించినటువంటి ఎంత పుణ్యం ఉందో ఆ లోకాలన్నీ మొత్తం నీకు ధారపోసేస్తా. నాలో ఉండేటువంటి గర్వాన్ని నువ్వు అణిచి నీ బాణంతో దాన్ని తొలగించు, నన్ను మాత్రం కాళ్ళు ఇచ్చి నన్ను వెళ్ళని అని అంటాడు ఆయన. ఆ సందర్భంగా ఆయన అంటాడనమాట, ఇది విష్ణు ధనస్సు అయ్యా, అది శివధనస్సు, వీటి ప్రభావం ఏమిటో నేను చెప్తాను. నేను ఒకనాడు దేవతలంతా కోరారు, మీరిద్దరిలో కూడా ఎవరు కొంచెం ప్రభావం కలిగిన వాళ్ళో మాకు చూడాలనిపిస్తోంది కనుక మీరు చూపించండి అని. అంటే విష్ణు తన ధనస్సు నారి తీసి ఒకసారి ఝుంకారం చేసేట ఆయన. చేసేటప్పటికి జృంభిత అధ త్రిలోచన అంటాడు వాల్మీకి. అప్పుడు దీని ప్రభావాన్ని అందరూ గుర్తించారు. శివుడు తన ధనస్సునేమో అది క్రమంగా ఈ జనకుడి వంశం వాళ్ళ దగ్గర దాన్ని ఆయన పెట్టుకున్నాడు. ఆ తర్వాత అయిపోయిన తర్వాత విష్ణు ధనస్సు మా వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు నా దాకా వచ్చింది. ఇది అంటే ఇప్పుడు ఇది నీ చేతుల్లోకి మళ్ళీ నేను పెడుతున్నాను కనుక దీన్ని నువ్వు తీసుకోవాలి. ఇది తర్వాత అతను వరుణుడికి ఇచ్చి అగస్త్యుడికి ఇస్తాడు. మళ్ళీ వనవాసానికి వెళ్ళినప్పుడు రాముడు అగస్త్యుడి దగ్గర నుంచి మళ్ళీ ఆ ధనస్సును తీసుకుని తర్వాత రావణవధకు వినియోగిస్తాడు దాన్ని. ఇలాగా మనకి అక్కడక్కడ పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ కూడా దేవతలు అప్పుడప్పుడు కోరితే దేవతల కోరిక తీర్చడం కోసం వీళ్ళిద్దరూ అప్పుడప్పుడు సరదాగా చూడండి, అమ్మ పిల్లవాడితో ఆటలాడేటప్పుడు నువ్వు పోలీసువి, నేను దొంగని, పట్టుకోను అంటే అక్కడి నుంచి అప్పుడప్పుడే వాడికి మెల్లిమెల్లిగా తప్పటడుగులు వేస్తూ ఉంటాడు. వాడికి నడక నేర్పడం తల్లి కోరిక. అంచేత తనని పోలీసు కింద వాడిని పోలీసు కింద తనని దొంగ కింద అనుకుంటూ వాడికి చెప్పేటవాడు నిజంగా వాడు పోలీసు అన్నట్టుగానే వాడు ఒక ఆవేశం వచ్చి తల్లిని పట్టుకోవడానికి వస్తుంటే తల్లి మెల్లిమెల్లిగా అడుగులు కొనిస్తూ అమ్మో 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 నన్ను పట్టుకోకు. ఇది సరదా. పిల్లల్ని సరదాగా కాసేపు ఉత్సాహపరచడం కోసం తల్లి చేసేటువంటి పనిలాగా దేవతలు అప్పుడప్పుడు ఏమైనా కోరితే ఇలాంటివి వాళ్ళు అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటారు తప్ప దానివల్ల వాళ్ళకి మధ్యలో ఏదో ద్వేషాలు ఉన్నట్టుగా మనకి ఎక్కడ కనపడదు. ఒక లీలలాగా చూపిస్తారు వాళ్ళు అంతే. తమరు చెప్పినప్పుడు దక్ష యజ్ఞం జరిగింది. భాగవతంలో మనకి దాని గురించినటువంటి వివరణ ఉంది. ఆ దక్ష యజ్ఞంలో శివుడికి కోపం వచ్చినప్పుడు మొత్తం దక్షుడు యజ్ఞాన్ని అంతా ధ్వంసం చేశాడు, దక్షుడి తలను తీసేశాడు. సరే యజ్ఞం అలా మధ్యలో ధ్వంసం కావడానికి వీల్లేదు. యజ్ఞం అంటే యజ్ఞో వై విష్ణు అని సాక్షాత్ భగవత్ స్వరూపం యజ్ఞం అంటే. అది మధ్యలో అలా భంగం కావడం కూడా అది సరైనటువంటి పద్ధతి కాదు కనుక దాన్ని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేయాలి అని మళ్ళీ కోరుకుంటారు దేవతలంతా. భగవంతుడు వస్తాడు. సో అందరినీ కూర్చోబెట్టి చెప్తాడు, ఇలాగా మీరు ఒకరిని అవమానించడం కానీ ఒకరిని మిగతా వాళ్ళ ముందర అన్వాంటెడ్ క్రెడిట్స్ ఇవ్వడం కానీ రెండు మంచిది కాదయా. కనుక ఎప్పుడూ కూడా మనం ఎవరిని నిందించడం అనేటటువంటిది తప్పు. చేత నిష్కారణంగా నిందించి అవమానించి ఇలాంటి ఎవరు చేసినా తప్పు. దక్షుడు ఆ పని చేశాడు. ఇప్పుడు కనుక ఎవరు ఎవరిని నిందించినా నన్ను నిందించినట్టే.
ఎందుకంటే అందరిలోనూ ఆయన ఉన్నాడు కదా. అవును. అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్నప్పుడు నువ్వు ఎవరిని నిందించినా నారాయణ నిందించినట్టే కదా. కనుక అలాంటి నింద ఎవరిని చేసినా అది నన్ను నిందించినట్టు కనుక నేను దాన్ని అంగీకరించను. కనుక ఆయన ప్రాయశ్చిత్తానికి అర్హుడు కనుక ఆయన తల తీసేయడం జరిగింది. మళ్ళీ మేష శిరస్సుని తీసుకొచ్చి అక్కడ పెట్టండి, కార్యాన్ని పూర్తి చేయండి అని పూర్తి చేయిస్తాడు. అప్పుడు యజ్ఞం దగ్గరుండి పూర్తి చేయిస్తారు. సో దేవతల్లో అప్పుడప్పుడు వాళ్ళలో రాజసిక తామసిక ప్రవృత్తులు ఏర్పడ్డప్పుడు కోరిన కోరికలని వాళ్ళు దేవతలు కనుక సరే కాసేపు వాళ్ళని ఉత్సాహపరచడం కోసం దగ్గరుండే పరివారం భగవంతుడు చేసిన లీలలే తప్ప వాళ్ళల్లో వాళ్ళకి ఎప్పుడు కూడా విద్వేషాలు అనేవి ఉండవు. ఇప్పుడు మన శరీరంలో చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మీరు వాచి కొనుక్కుంటే కుడి చేతికో ఎడం చేతికో ఒక చేతికే పెడతారు, రెండు చేతికి పెట్టి తిరగరు కదా. లేదా ఒక చేతికి పెట్టుకున్నప్పుడు రెండో చేతికి కోపం వస్తుందా? హ్యాట్ నువ్వే పెట్టుకుంటావని దాని మీద దెబ్బలాడుతుందా? కొత్త జోళ్ళు కొనుక్కుంటే కాళ్ళకే వేస్తారు, తలకి వేసుకోరు కదా. మీరు కాళ్ళకి వేసుకున్నారు కదా అని చేతులకి తలకి ఏమైనా కోపాలు వస్తాయా? మీరు ఏదైనా ఒక శిరస్త్రాణం కొనుక్కుంటే తలకి వేసుకుంటారు, తలకి చుట్టుకుంటారు. తలకి చుట్టుకుంటున్నారు కదా అని కాళ్ళకి చేతులకి మిగతా కాళ్ళకి ముక్కుకి ఏమైనా కోపాలు వస్తాయా? కొన్ని చెవులకి కుండలాలు పెట్టుకున్నారు కదా అని ముక్కు కోపం వస్తుందా? సో వీళ్ళందరూ కూడా ఒకే విభూతిలో భిన్న భిన్న అంగాలైనప్పుడు ఒక అంగాన్ని చూసి మరొక అంగానికి ద్వేషం కలిగింది అంటే అది ఆ దేహం అనారోగ్యకరమైన దేహం అని అర్థం. ఒక అంగానికి కలిగే వైభవాన్ని చూసి మిగతా అంగాలు ఆనందిస్తాయే తప్ప, లేదు ఆ ఆనందాన్ని పంచుకుంటాయే తప్ప, ఒకదానికి దుఃఖం కలిగితే ఆ దుఃఖాన్నైనా మిగతా అంగాలు పంచుకుంటాయి. అంతే తప్ప ఒకదాన్ని చూసి ఒకటి ఈర్ష్య అసూయలు పొందడం కానీ, ఒకదాన్ని ఒకటి అణచాలి అని కోరుకోవడం కానీ ఎప్పుడూ ఉండదు. సనాతన ధర్మంలో ఎప్పుడూ లేదు. దేవతలైనా అంతే. తమరు మానస సరోవరానికి రామ పరివారాన్ని భుజాన మోసుకుని తీసుకువెళ్ళారు అని చెప్పి తెలిసింది. దాని వెనుకున్నటువంటి గాథ కూడా తెలియజేయండి. అప్పుడు అది పాకిస్తాన్ వార్ టైం, అది 2000. అప్పుడు మన భారతదేశం మీద యుద్ధపు వాతావరణం ఉంది. అప్పుడు అక్కడి నుంచి వాళ్ళు యుద్ధాన్ని ప్రారంభం చేశారు, మన మీద దాడి చేస్తూ. వాడికి ఎప్పుడైతే అలవాటు అనుకోండి. సో అంతకుముందు కార్గిల్ వార్ జరిగింది. అవును సార్. సో కార్గిల్ వార్ బాగానే జరిగింది, బాగానే మన వాళ్ళు వచ్చారు. ఇది మళ్ళీ దాని తర్వాత జరిగింది ఇంకోసారి. సో ఆ వాతావరణంలో ఒక శాంతి ఏర్పడాలి. యుద్ధ వాతావరణంలో శాంతి ఏర్పడాలంటే సంహారకర్త శివుడు, దానికి మళ్ళీ తగినటువంటి ఆలోచనని సృష్టించాల్సిన వాడు బ్రహ్మ, రక్షించాల్సిన వాడు విష్ణువు. కనుక మూడు తత్వాలు పనిచేయాలి. బ్రహ్మగారి యొక్క మానసంలోంచి ఏర్పడ్డది మానస సరోవరం. అందుకని దానికి మానస సరోవరం అని పేరు. దానికి బ్రహ్మగారి మనస్సులోంచి ఏర్పడ్డటువంటి సరస్సు అది. దాంట్లోంచి తర్వాత ఏర్పడ్డ ధారలే మనకి గంగాది ధారల కింద మొత్తం భూమి అంతా వ్యాపించాయి అని మనకి రామాయణమే తెలియజేస్తుంది బాలకాండలో. సో మానస సరోవరం అక్కడ ఉంది, కైలాస శిఖరం పక్కనే ఉంది. సరే విష్ణువు మా దగ్గరే ఉన్నాడు. అంచేత మనం అక్కడికి వెళ్ళి ఏదైనా ఒక కార్యాన్ని చేస్తే మంచిది అని అనిపించి ఇప్పుడు మానసరోవర యాత్ర అని పెట్టుకున్నాం. మానసరోవరం దగ్గరికి వెళ్ళి అక్కడ చిన్న బ్రహ్మయజ్ఞాన్ని చేసాం. అక్కడ ఆ సరస్సు తీరంలోనే. దాని తర్వాత పరిక్రమణ చేశాం, కైలాస పరిక్రమణను కూడా మేము చేసాం, పెద్ద పరిక్రమణ చేశాం. దాంట్లో 3 రోజులు పట్టింది, మొత్తం అంతా 15 రోజులు పట్టింది ఆ మానసరోవరం దగ్గర నుంచి వెళ్ళడానికి. వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంది అప్పుడు. అక్కడ ఎన్నో విచిత్రాలు కూడా జరిగాయి అప్పుడు దాంట్లో. స్వామి, ఒక విచిత్రం ఏదైనా ఒకటి చెప్పండి. ఒకటే ఉండి చాలా ఉన్నాయి దాంట్లోనూ.
మానసరోవర్ దగ్గర మేము ఆగినప్పుడు రాత్రి సుమారుగా 2:30 ఆ టైంకి మానసరోవరంలో స్నానం కోసం దేవతలంతా దిగుతారు. వాళ్ళంతా కూడా జ్యోతి స్వరూపాల్లో ఉంటారు అని అంటారు. ఆ దిగే సమయంలో కుక్కలు మురుగుతాయి. సో మన వాళ్ళు ఇది మొట్టమొదటి మన వాళ్ళకి ముందే చెప్పారు ఎవరో. సో అది మాకు కూడా చెప్పారు ఎవరో సమాచారాన్ని. సరే చూద్దాం ఎలా ఉంటుందో ఏమిటో అని. సో ఆ రాత్రి మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు కొంచెం చలి బాగానే ఉంది అక్కడ. ఎందుకంటే అది ఆల్మోస్ట్ 16,000 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతం అది. సో రాత్రి మా కుటీరం, మేము వేసుకున్న కుటీరం ఒకటి ఉంటుంది అక్కడ, దాంట్లోనే మేము ఉన్నాం. సో మన వాళ్ళు మిగతా వాళ్ళంతా అక్కడక్కడ మొత్తం కెమెరాస్ గట్రా పట్టు కూర్చున్నారు అక్కడ. సుమారు 2:30 అయ్యేటప్పుడు కుక్కలు మొరగడం ప్రారంభించాయి. కొంతసేపు ఏదో ఆగిపోతాయి. అవి ఆ జ్యోతి స్వరూపాలు లాంటి నీటిని టచ్ కాగానే ఇవి ఆగిపోతాయి. సరే చూద్దామని మేము కూడా అప్పుడు అక్కడికి వెళ్ళామన్నమాట. దాన్ని మన వాళ్ళు వీడియో తీశారు. అలా జ్యోతి స్టార్స్ లాగా ఉంటుంది అది. ఆ స్టార్స్ కింద దిగేటప్పుడు అలా నేలగా వచ్చి నీళ్ళలో పైన కొంచెం పెద్దగా కనిపిస్తాయి. కిందకి రాగానే చిన్నగా అయిపోయి నీళ్ళలో కలిసిపోతాయి అన్నమాట. దాన్ని మన వాళ్ళు వీడియో కింద తీశారు. దాన్ని మానసరోవర్ పరిక్రమణ చేసిన మొదటి వీడియో మందే. అంతకుముందు ఎవరో కొందరు పిక్చర్స్ కింద తీసి ఆ పిక్చర్స్ని జూమ్ ఇన్ జూమ్ అవుట్ లాగా చేస్తూ పెట్టారు మన వాళ్ళు యూట్యూబ్లోనే కూడా దేంట్లోనో. మొట్టమొదటిసారి లైవ్ వీడియో కింద తీసింది మందే. దాన్ని కూడా మన వాళ్ళు యూట్యూబ్లో పెట్టారు. దాంట్లో ఈ నక్షత్రాన్ని పడేటప్పుడు తీసేదాన్ని కొంచెం పెద్ద చేసి దాంట్లో పెట్టారు. అది కూడా అదొక ఆశ్చర్యం అనిపించింది. బ్రహ్మయజ్ఞం చేస్తున్నాం మేము. అది సుమారుగా పొద్దున్నే ప్రారంభం చేసాం. 6:30కి ఎన్నిటికో ప్రారంభం చేసాం స్నానాదులు చేసుకొని. సుమారుగా మనకి 1:00-1:30 దాకా జరిగింది. ఆ జరిగి పూర్ణాహుతి అయింది. వెంటనే అక్కడ మనకు ఒక పెద్ద ఇంద్రధనుస్సు కనిపించింది. సాధారణంగా ఇంద్రధనుస్సు ఎప్పుడు వస్తుంది? ఏదైనా కాస్త వర్షం వచ్చే వాతావరణం, వాన ఒక పక్కన పడుతుండాలి, ఎండ అదర్ సైడ్ ఉండాలి, ఆ రెండో సైడ్లో ఇంద్రధనుస్సు పడుతుంది. అప్పుడు అక్కడ అలాంటి వాతావరణం అయితే ఏం కనపడలేదు. కానీ ఒక అద్భుతమైనటువంటి ఒక ఇంద్రధనుస్సు అట్లా పడింది. దాన్ని కూడా మన వాళ్ళ వీడియోలో పెట్టారు. మన ఇంద్రధనుస్సుని కూడా ఒక భాగంలో. ఇలాంటివి కొన్ని ఆశ్చర్యాలు కొన్ని. ఆ తర్వాత మేము కొండ మీదకి వెళ్ళి ఆ పరిక్రమణ చేసేటప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఉండేటటువంటి దృశ్యాలను మన వాళ్ళు తీసి చాలా అద్భుతంగా చక్కగా పెట్టారంటే అది ఒక పెద్ద ద్వారంలాగా, ఆ ద్వారంలోకి దేవతలంతా ప్రవేశిస్తున్నట్టు అలాంటి సన్నివేశాలు మనకి అంటే దగ్గర దాకా మనం వెళ్ళలేం కదా. అది ఎక్కడో పైన అంటే అక్కడికి సుమారుగా మళ్ళీ ఇంకొక మేము అనుకోవడం ఒక 3-4 వేల అడుగుల ఎత్తులో ఇంకా ఎక్కువ ఎత్తులోనే ఉంటుందేమో అని అనుకుంటాను. అది ఆ పర్వతం ఆకృతిలా ఉంటుంది కదా, ఆకృతి పై భాగంలో. ఆ పై భాగంలో మన వాళ్ళు జూమ్ అవుట్ చేసి తీసినప్పుడు అక్కడ మనకు కనిపించినటువంటి సన్నివేశం అక్కడ ఒక ద్వారం లాగా, ఆ ద్వారంలోకి దేవతలంతా ప్రవేశిస్తున్నట్టుండే సన్నివేశం. స్వర్గద్వారం లాగా అక్కడ లాగా, స్వర్గద్వారం కైలాస ద్వారం అలాగే చాలా అందంగా ఉంది. వాతావరణం కూడా ఆ వేళ చాలా బాగుంది. సాధారణంగా అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అంతా మబ్బులు, అసలు మనకి పర్వత దర్శనమే కావడం కష్టం అవుతుంది. అక్కడక్కడ అప్పుడప్పుడు కొంత తెరిపిచ్చినా టోటల్గా మొత్తం పర్వతాన్ని చూడడం అనేటటువంటిది నార్మల్గా కష్టం. కానీ మాతో పాటు సుమారుగా ఒక 40 పైన మొత్తం మన టీం అంతా ఉన్నారు. దాంతోపాటు ఇంకో 30 మందో ఎంతమందో మన సామాన్లు అన్నీ తీసుకెళ్ళేవాళ్ళు, మన వాహనాలకి చోదకులు, వీళ్ళంతా ఉన్నారు. బట్ అందరితోటి సుమారుగా 70 మంది అనుకోండి ఆల్టుగెదర్. బాగా జరిగింది. అప్పుడు చూసాను. అద్భుతమైన, ఎవరికి ఏ రకమైన ఇబ్బంది కలగలేదు. ఎవరికి అంటే అలాంటి చోటుకి వెళ్ళినప్పుడు వచ్చేంత వరకు గ్యారంటీ ఉండదు. అది మనకి మానసరోవర్ కింద
16,000 ఎంతో ఉంది అది. ఆ తర్వాత కైలాస పర్వతానికి పరిక్రమణ చేసేటప్పుడు ఇంకొక 2000 పెరుగుతుంది. 18,000 అడుగులు మొత్తం మీద. బా. దూరం వెళ్ళిన ఎవరికి ఇబ్బంది కానీ గాలి అందదు ఒక్కొక్కసారి. ఆస్మా లాంటివి, ఆక్సిజన్ అందక జరిగే ఇబ్బందులు అవి ఉంటాయి. కానీ అలాంటివి ఏం లేకుండా అంత హాయి. అందరూ చక్కగా మేము దిగ్విజయం మానసరోవరంలో హాయిగా స్నానాలు చేసాం. స్నానం చేయబ్బా. మర్నాడు పొద్దున చక్కగా అందరి చేత స్నానాలు చేయించి, మన వాళ్ళు అందరి చేత తర్పణాలు అవి చేయించి, సో అవన్నీ కూడా చేయించారు. చాలా బాగా జరిగింది కార్యక్రమం. అది ఆ తర్వాత మనకి ప్రధానమైనటువంటి పర్పస్ ఏంటంటే ఆ యుద్ధ వాతావరణం శాంతించాలి, అందరికీ సుఖం కలగాలి. అది చైనా బార్డర్. అది స్వామి అక్కడ టిబెట్లో ఉంటుంది ఇది. అది అప్పట్లో చైనా వీసాతోనే వెళ్ళాల్సి వచ్చేదేమో. చైనా వీసా అంటే టెంపరీగా ఇస్తారు అక్కడ. ఆక్రమిత చైనా, చైనా ఆక్రమిత టిబెట్, అది ఆ బార్డర్లో ఉంది. సో అక్కడికి వాళ్ళు కూడా వస్తుంటారు. వాళ్ళ మిలిటరీ ఉంటుంది అక్కడ. వచ్చి వాళ్ళు అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు, ఎవరు మీరు, ఏంటి, ఎందుకు వచ్చారు. సో వాళ్ళంతా చూశారు, మొట్టమొదటి కొంచెం హడావిడి చేశారు, యూ కాంట్ డూ ఎనీథింగ్ హియర్ అన్నట్టుగా. తర్వాత వాళ్ళు కూడా కొంచెం మన ఆకారాలు, మన బొట్లు గిట్లు, మన వేషాలు చూసి వీళ్ళెవరు టెర్రరిస్టులు కాదు అని అనుకుని మన కార్యక్రమాన్ని ఏం ఇబ్బంది లేకుండా జరగనిచ్చారన్నమాట. వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి విషయాలు, అద్భుతమైనటువంటి అనుభూతులు పంచుకున్నారు. తమరి ఆశ్రమంలో చూసినప్పుడు స్వామీజీ మైత్రాయణీయ శాఖ వేదంలో విశేషంగా ఇప్పటి వరకు 42 మంది మైత్రాయణీయ శాఖ వేద పండితులు తయారయ్యారు అని చెప్పి తెలియజేశారు మన వాళ్ళు. మొత్తం దేశం మొత్తం మీద ఇప్పటి వరకు ఒక 52 మంది మైత్రాయణీయ శాఖ వేద పండితులు ఉన్నారు. 100 మంది దాకా ఉన్నారు. 100 మంది దాకా ఉన్నారు. అందులో సగం మంది ఇక్కడ నుండే తయారై వెళ్ళారు అనేది. మన దగ్గర 70 మంది దాకా మన దగ్గర తయారయ్యారు. 70 మంది తయారై వెళ్ళారు. అంటే ఈ మైత్రాయణీయ శాఖతో తమకు ఉన్నటువంటి అనుబంధం ఏమిటి? అంటే అది లోపించింది, బాగా తక్కువగా. వేదం అనేది వేద పురుషుడు అంటా మనం. స్వామి దాంట్లో మనకి ఒక భాగం ప్రధానం, ఒక భాగం అప్రధానం అనేది ఉండదు. అంటే వేదాక్షరాణి యావంతి పఠితాని ద్విజాతిభి, ప్రతి అక్షరక్షరం కూడా భగవత్ స్వరూపమే. అంచేత అది ఋగ్వేదమా, యజుర్వేదమా, సామవేదమా, అథర్వ, లేక ఇంకొక శాఖ, ఆ శాఖ, ఈ శాఖ అని, ఈ శాఖ అయినప్పటికీ కూడా మన ఉద్దేశం వేదం సమగ్రంగా సురక్షితంగా ఉండాలి అని. ఈ శాఖ తక్కువగా లోపించేట్టుగా ఉందని ఒక ఆయన ఉండేవాడు మొత్తాన్ని ప్రపంచంలో. ఒక ఆయన ఉండేవారు. ఆయన కూడా నాసిక్లో ఉండేవారు. 1992 ప్రయాగ్రాజ్లో ఒక వేద సమ్మేళనం జరిగింది. మొట్టమొదట మా పెద్ద గురువు గారు పెద్దజీరి స్వామివారు అంటారు. ఇప్పుడు వారు 1973లో రామలీలా మైదానం న్యూఢిల్లీలో అఖిల భారత వేద విద్వత్ సమ్మేళనం అని చేశారు. ఆ వేళ మొత్తం మన దేశంలో ఉండేటటువంటి పండితులు అందరినీ కూడా పిలిపించారు. ఇప్పుడు మన కంచి పెద్దవారి దగ్గర అన్నాదురై అయ్యంగార్ అని ఒక ఆయన ఉండేవారు. పేరు ఉన్నారు ఎప్పుడైనా? సో ఆయన్ని ప్రధానంగా పెట్టి ఆయన ద్వారా మొత్తం ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో మొత్తం అందరినీ కూడా పిలిపించారు. ఆ వేళటికి సుమారు 2500 మంది కంటే వేద పండితులు అసలు ఎక్కువ లేనే లేరు. 73 నాటికి. అదృష్టం కొద్దీ ఇప్పుడు వేళ 1000 మంది ఉన్నారు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు తయారవుతున్నారు కూడా. అంటే ఒక నమ్మకం, అంటే మనం వేదం చదివి జీవించగలము అనే నమ్మకం ఏర్పడింది. ఆవేళ ఆ చేసినటువంటి రామలీలా మైదానంలో ఇప్పుడు వేద పండితులు అంటే స్వయం పాకులు ఉంటారు, నిత్యాగ్నిహోత్రులు ఉంటారు. వాళ్ళకి ఆ వ్యవస్థ కావాలి, అది ఉంటేనే వాళ్ళు రాగలుగుతారు, లేకపోతే రాలేరు. అంచేత రామలీలా మైదానపు గ్రౌండ్లో పెద్ద నుయ్యి తవ్వించారు. అప్పుడు నుయ్యి తవ్వడానికి పర్మిషన్ ఇచ్చారు అక్కడ గ్రౌండ్లో. చాలా పెద్ద నుయ్యి తవ్వించారు. కార్యక్రమం అయిపోయిన తర్వాత మొత్తం దీంట్లో ఉండేటువంటి మిగతా అంతా వేసేసి మొత్తం దాన్ని మళ్ళీ పూర్తి చేశారు దాన్ని. అప్పుడు ఆ నూతిని తవ్వినప్పుడు మంచి నీళ్ళు వచ్చాయి. దాంట్లో ఇప్పుడు వీళ్ళు వేద విద్వాంసులందరూ కూడా ఆ తీర్థాలని వాడుకున్నారు. దానికి వ్యవస్థను ఏర్పాటు చేసి పెట్టారు.
ఇప్పుడు దాంట్లో ఇప్పుడు మన ఆంధ్ర ప్రాంతమే తీసుకోండి. ఇప్పుడు దీంట్లో వైష్ణవులు ఉంటారు, ఉమ్, మళ్ళీ ద్రావిడులు ఉంటారు, 6000 నియోగులు ఉంటారు, మరి వైదికులు ఉంటారు. రకరకాలైనటువంటి శాఖల వాళ్ళు శాఖలు ఉన్నాయి. ఏ శాఖకి సంబంధించిన వాళ్ళు ఆ శాఖకి సంబంధించినట్లుగానే వ్యవస్థ కావాలి. ఉమ్, ఆహారాల్లోనూ మిగతా వాటిలోనూ వాళ్ళకి ఆ వ్యవస్థ కావాలి. స్వయం పాకం చేసుకునే వారికి స్వయం పాకం చేసుకోవడానికి కావాల్సినటువంటి వ్యవస్థ కావాలి. మరి ఆంధ్ర ప్రాంతం వాళ్ళ యొక్క పద్ధతి ఒక రకంగా ఉంటుంది, ద్రావిడ దేశం వాళ్ళ పద్ధతి వేరే ఉంటుంది. ఉమ్, మరి వాళ్ళు వీళ్ళల్లో మళ్ళీ ఆహారాదుల్లో కలవలేరు. మరి ఔత్తరాహులు ఉంటారు కొంతమంది, ఉమ్, వాళ్ళు మళ్ళీ వీళ్ళల్లో కలవలేరు. కనుక వైష్ణవ, స్మార్త, మధ్వ ఇలాగా ఏ ఏ పద్ధతి ప్రకారం ఉండేవాళ్ళకైనా ఆ పద్ధతి ప్రకారం వాళ్ళకి ప్రసాద వ్యవస్థ అంటే సాముదాయికంగా ఒక ప్రసాదం చేసి వాళ్ళకి దాన్ని అందించేటటువంటి పరివేషణం చేసే వ్యవస్థ కావాలి. స్వయం పాకం చేసుకునే వారికి దాన్ని అందించే వ్యవస్థ కావాలి. ఇవన్నీ అప్పట్లో మన పెద్దజీయర్ స్వామి వారు చేయించారు అక్కడ. ఉమ్, ఇదే పద్ధతిలో చేద్దాము అని అప్పట్లో విశ్వ హిందూ పరిషత్తు అశోక్ సింఘాల్ ఉమ్, అని దానికి హెడ్గా ఉండేవారు. ఆయన ప్రధాన బాధ్యత వహించి ఉమ్, ఆయన దీనికి అది చూసి ఇలా చేద్దామని ఈయన అనుకున్నారు. ఉమ్, అనుకుని ప్రయాగరాజులో ఏర్పాటు చేశారు 92లో, ఉమ్, 92, 93 దాని సమావర్తనానికి మమ్మల్ని పిలిచారు. ఉమ్, మేము వెళ్ళాం. అప్పుడు కార్యక్రమం చాలా బాగా జరిగింది, చాలామంది వచ్చారు. కార్యక్రమం పూర్తి అయిపోయిన తర్వాత ఈ అశోక్ సింఘాల్ మా దగ్గరికి వచ్చి, స్వామి ఇక్కడ ఒక పెద్ద విలక్షణమైనటువంటి ఒక వేద విద్వాంసుడు ఉన్నాడు, మీకు చూపిస్తా మీకు అభ్యంతరం లేకపోతే. ఆయనకేవో కొన్ని అపేక్షలు ఉన్నాయి, అది ఏమైనా మీరు చేయగలిగితే బాగుంటుంది అని అడిగారు. ఆయన తప్పకుండా చూస్తాం. ఆయన నానాజీ అని ఆయనకి పేరు. సో ఆయన దగ్గరికి ఆయన మా దగ్గర తీసుకొచ్చారు. ఉమ్, అప్పటికే ఆయన ఆల్మోస్ట్ 80 years బా. ఆయనకి. ఆయన మైత్రాయణి శాఖ చెందినటువంటి వ్యక్తి. ఆయన దగ్గర చదువుకున్న వ్యక్తి ఒక్కడే, చిదంబరంలో ఉండేటటువంటి పరమేశ్వర దీక్షితులు. ఉమ్, ఆయన దగ్గర చదువుకున్నారు. సో ఆయన కూడా పరమేశ్వర దీక్షితులు ఉన్నప్పుడు అక్కడే ఉన్నాడు. ఆయన పిలిపించారు. ఆయన, ఉమ్, అయ్యా ఈ దేశంలో ఈ శాఖ నేను ఒక్కడనే ఉన్నాను, నా దగ్గర చదువుకున్నవాడు ఈయనొక్కడు, ఉమ్, ఇప్పుడు ఈయన ఎవరికైనా చెప్పవాయా అంటే, ఈ పరమేశ్వర దీక్షితుడు అని ఆయన తైత్తిరీయ శాఖలో కూడా ఆయనకి మంచి ప్రవేశం ఉంది. ఉమ్. తర్వాత అథర్వవేదం చదువుకున్నాడు ఆయన. వారు సప్తశాఖలు అధ్యయనం చేసినట్లుగా నేను విన్నాను. చేశారు. అంటే అన్నీ పూర్తిగా కాదు కానీ బట్ అన్ని అధ్యయనం పరిచయం ఉంది. సహజంగా అయితే ఆయన తైత్తిరీయ శాఖీయులే. అవును స్వామి. ఇది సంపూర్ణంగా సనాతన ధర్మంలో ఐక్యతను చాటడానికి చేసినటువంటి ఒక ప్రయత్నం, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. చాలా సంతోషం. ఈ సందర్భంగా తమరి ఆశీస్సులు మరొకసారి కోరుకుంటూ అనేక సాష్టాంగ నమస్కారాలు. చాలా సంతోషం. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీ.